వైజాగ్ నా ఫస్ట్ టోర్నమెంట్ రిప్రజెంట్ చేసిన తర్వాత అక్కడ నన్ను డైరెక్ట్ గా 8th క్లాస్ లోనే నేను హెచ్సికి రిప్రజెంట్ చేశాను. సో ఫస్ట్ ఓపెనింగ్ ఎవరికి ఇస్తారండి, మనం ఎవరైతే పర్ఫెక్ట్ ఆడతామో వాళ్ళే ఓపెనింగ్ ఆడతారు. సో ప్రతి ఒక్క మ్యాచ్ ఓపెనింగ్ పంపిస్తారు, స్కోర్ కొడతాము, మ్యాచ్ విన్నింగ్స్ ఆడతాము. అండ్ నేను ఆల్రౌండర్, ఈవెన్ బౌలింగ్ వేసిన ప్రతిసారి మాక్సిమం ప్రతి మ్యాచ్ లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ గా మేము చాలా ట్రోఫీస్ కూడా తీసుకున్నాను. సో అరౌండ్ గా ఇలానే ఆడాము. ఒకరోజు మంచిగా వెళ్ళాము, శ్యామ్ లాడ్జ్ లో ఎవ్రీ టైం వస్తారు, శ్యామ్ లాడ్జ్ లో తీసుకుంటారు, మ్యాచెస్ ఆడుతుంటాము. సో అన్ని అయిపోయింది. లాస్ట్ కి ఒక రోజు ఇలానే అమ్మ కూడా వచ్చారు, డైరెక్ట్ గా ఇక్కడ మన హెచ్ఎస్ స్టేడియం కి వచ్చారు. నేను ఝాన్సీ మా పేరెంట్స్ వెళ్ళాము. మా పేరెంట్స్ ముందు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడిగారు. సో ఆ టైంలో వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. అంటే ఏంటి మా పిల్లలకి అంత స్తోమత లేదా ఆడడానికి. చాలా మ్యాచెస్ మా పేరెంట్స్ గ్రౌండ్ లో వచ్చి చూశారు, మా పర్ఫార్మెన్స్ చూశారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి. బట్ అవ్వలేదు. సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు చూస్తున్నాము వీళ్ళని కూడా, మా లైఫ్ అయితే ఎలాగైందో సేమ్ అదే లైఫ్ మళ్ళీ వీళ్ళకి రిపీట్ అవుతుంది. నేను కంప్లీట్ గా వదిలేశాను, ఇంకా నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను వదిలేశాను. కానీ వన్ ఫైన్ డే గురువారెడ్డి సార్, జయపాల్ సార్, ఝాన్సీని కాల్ చేశారు. నీకు జరిగిన అన్యాయం మీ జూనియర్స్ కి జరగొద్దు అంటే నువ్వు రావాలమ్మా అన్నారు. సో ఒకటే హోప్ తోని, టీసీ మీద హోప్ తోని, సో మా ఫ్యూచర్ ఎలాగైతే వెళ్ళిందో ఈ జూనియర్స్ ఫ్యూచర్ వెళ్ళొద్దని చెప్పేసి మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాము.